IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పోలవరంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి కనుక గమనించినట్లయితే పోలవరంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, దీనికి సంబంధించి గత వారం రోజులుగా అంతర్జాతీయ నిపుణులు దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. అసలు డయాఫ్రమ్ వాల్ పనికొస్తుందా లేదా, దీనికి మరమ్మతులు చేయాలా, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, అలాగే సీపేజ్ కంట్రోల్ ఎలా చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్టు మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాల మీద అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అయితే నిన్నటి వరకు కొంతమంది కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని, కొంతమంది ఉన్న వాళ్ళే రిపేర్ చేపిస్తే సరిపోతుంది అంటూ నివేదికలు ఇవ్వటం జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు ఒక కంక్లూజన్కి అయితే రావటం జరిగింది. డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు చేసిన ప్రయోజనం ఉండదని, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అనేది ఫైనల్గా తేల్చడం జరిగింది. దీనికి దాదాపుగా 990 కోట్ల రూపాయలు, అంటే సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అంచనా. అయితే దీన్ని ఎక్కడ నిర్మించాలి, ప్రస్తుతం ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ని తొలగించడం జరగదు. ఎందుకంటే ఇది నదీ గర్భంలో లోపల గ్రౌండ్ లెవెల్లో నిర్మించి ఉంటుంది. సో దీన్ని పీకి పక్కన వేయటానికి అయ్యేది కాదు. సో కాబట్టి ఈ డయాఫ్రమ్ వాల్కి ఎంత దూరంలో నిర్మించాలి, దానికి కావాల్సినటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎన్ని మీటర్ల పొడవు, ఎన్ని మీటర్ల వెడల్పు, ఎన్ని మీటర్ల లోతు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను అంతర్జాతీయ నిపుణులు తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరు ఒక మధ్యంతర నివేదిక ఇస్తారని చెప్పి, దీన్ని బేస్ చేసుకుని తర్వాతి ప్లానింగ్ ఉంటుందని, దాని ప్రకారమే తర్వాత నిర్మాణాలు కొనసాగుతాయి అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఈరోజు ఒక ప్రకటన వెలువడింది.